హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి చైతు ఛానల్. క్యాబేజీ, శనగపప్పు, టమోటా కర్రీని ఎంతో టేస్టీగా కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లో జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. వాటంతటిని దోరగా వేయించుకోవాలి. కాస్త వేగాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, ఎండుమిర్చి 2 వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దాంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని 1/2 కేజీ వేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని 1/2 కప్ వరకు వేసుకోవాలి. అవి వేసాక దాంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడా కొద్దిగా వేసుకోవాలి. అంతటిని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు అనేది కర్రీ మొత్తానికి పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిపైన ఏదైనా ఒక మూత పెట్టి 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ మొత్తం రిలీజ్ అయిందండి. కర్రీ కూడా చాలా దగ్గరగా అయ్యింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 టమాటోస్ని చిన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసి ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ క్యాప్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయ్యాక కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ వరకు కారం, కొద్దిగా ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు, ఇంకా దీంట్లో నేను నువ్వుల పొడి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. వేసుకున్నాక అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మసాలాలు, ఆ నువ్వుల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది కర్రీకి బాగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి. అంతే అండి, క్యాబేజీ, శనగపప్పు, టమాటో కర్రీ రెడీ అయిపోయింది. రైస్, రోటీలోకి అద్భుతమైన కాంబినేషన్ అండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్.